ఇప్పుడు మామూలుగా స్త్రీధనం అని మీరు అంటున్నారు, దాన్ని ప్రొటెస్ట్ చేసుకునే హక్కు స్త్రీకి ఉంటుందని మీరు చెప్తున్నారు. చాలా సందర్భాల్లో చాలా మధ్యతరగతి కుటుంబాల్లో ఈ స్త్రీధనం కింద బంగారు ఇస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తూ ఉంటారు. ఆ డబ్బులు కొంతమంది అంటే భర్తలు లేకపోతే అత్తమామలు అత్తగారింట్లో ఈ బంగారాన్ని కుదవ పెట్టడం, లేకపోతే బ్యాంకుల్లో పెట్టడం, లేకపోతే ఆ డబ్బులు వాడుకోవడం, దీని మీద ఇన్వెస్ట్ చేయడం, వీటన్నిటిని చేస్తుంటారు. అది భార్యకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. సో ఇలాంటి సందర్భాల్లో భార్యకి ఎలాంటి రైట్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అది తనకు స్త్రీధనం కింద వచ్చింది కాబట్టి తను ఇవ్వనని చెప్పేసి తనకు వచ్చిన బంగారం కానీ లేకపోతే ల్యాండ్ కానీ లేకపోతే ఎట్లాంటి ప్రాపర్టీస్ అయినా కూడా తను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ దాన్ని నువ్వు తప్పకుండా ఇవ్వాలి, లేకపోతే నీ దగ్గర నుంచి తప్పకుండా మేము తీసేసుకుంటామని చెప్పేసి ఎవరు బై ఫోర్స్గా దాన్ని తీసుకునే రైట్ ఎవరికీ లేదు బ్రహ్మ. ఏంటంటే తను ఇష్టపూర్వకంగా తనంతట తాను విల్ఫుల్గా తన కన్సెంట్ తోటి ఇస్తే, ఒకవేళ ఫ్యామిలీ సిచ్యుయేషన్ బాగలేక లేకపోతే పరిస్థితులు బాగలేక కోఆపరేట్ చేయక లేకపోతే భర్తకు ఇల్ హెల్త్ వచ్చేసి సడన్గా ఏమో అంటే ఏదన్నా అన్ఫోర్సిన్ ఏదైనా అట్లాంటిది ఏమన్నా జరిగినప్పుడు తనంతట తాను విల్ఫుల్గా ఇస్తే దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఫోర్స్ఫుల్గా లేకపోతే బై ఫోర్స్ చేసేసి తన దగ్గర నుంచి లాక్కొని లేకపోతే తనకున్నటువంటి ఆస్తిని మొత్తం లాగేసుకొని తనను నెక్అవుట్ చేయడానికి లేకపోతే పంపించేయడానికి ఎవరికి ఏం రైట్ లేదు. కానీ విల్ఫుల్గా తన సిచ్యుయేషన్ బట్టి తను చూసేసి తనంతట తాను ఇస్తే దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ ఫోర్స్ఫుల్గా లేకపోతే ప్రెషర్ యూజ్ చేసేసి ఆమె దగ్గర నుంచి ఆమెకు ఉన్నటువంటి తనకు స్త్రీధనం కింద ఏదైతే వచ్చిందో వాటిని డిమాండ్ చేయడానికి ఎవరికి రైట్ లేదు బ్రహ్మ.